అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహిళల సాధికారత, వారి పోరాటాలు, విజయాలను స్మరించుకునే సందర్భంగా వివిధ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ స్థాయి ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత డాక్టర్ ముల్లపూడి సుభద్రాదేవి మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో పురుషుల సహకారం కూడా కీలకమని అన్నారు. ఇక స్త్రీ శక్తిని గౌరవిస్తూ వారి పోరాటాలు, విజయాలను గుర్తు చేసే ప్రత్యేక దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు నేను ఈ ప్లాట్ఫారం దగ్గర నిల్చున్నానంటే నాకు ఆయన సపోర్ట్ లేదే నేను ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను. ఎందుకంటే ఆయన నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే మన స్టార్ వాకర్స్ క్లబ్ పెద్దలందరూ కూడా పేరున అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి, నువ్వు మహిళా క్లబ్ నువ్వు చేయమ్మా, మహిళలు ఇంట్లోనే ఉండిపోతున్నారు, వాళ్ళకు కూడా ఆరోగ్యం అవసరము అని మా స్టార్ వాకర్స్ క్లబ్ పెద్దలు చెప్పడం వల్లే నేను ఈ వనితా వాకర్స్ క్లబ్ అనేది నేను స్టార్ట్ చేశాను. అలాగే జుంబా డ్యాన్స్ నేపాల్ దేశంలో పుట్టింది. అది మన జిల్లాకి గురువులు అక్కడ నేర్చుకొని తీసుకొచ్చారు. నేను వాళ్ళ దగ్గర జుంబా డ్యాన్స్ నేర్చుకున్నాను. మరి అందరికీ కూడా ముఖ్యంగా ఈ మహిళలు వాళ్ళ చరిత్ర అవన్నీ కూడా ఇన్డెప్త్కి వెళ్ళొద్దు, టైం కూడా లేదు. కాబట్టి ఏదేమైనా మన మహిళా వాకర్స్ క్లబ్ను స్థాపించి ఈ క్లబ్లో సుమారు 35 మంది సభ్యులు చేపించడం ఘనత దక్కించుకున్నటువంటి లక్ష్మి గారు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేయాలి. సుభద్రదేవి గారు చేపించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్దలందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, ఈ ప్రోగ్రాం ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి అది విజయవంతం చేసే వరకు అందరూ సహకరిస్తారు కనుక వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మహిళ కోసం చెప్పాలంటే ఇంటికి దీపం వెళ్ళాలంటారు. ఇంటికి దీపం వెళ్ళాలంటే మన ఇల్లు చక్కగా ఉండాలి, పిల్లలు డెవలప్ అవ్వాలి, ఇల్లు కూడా డెవలప్ అవ్వాలి. అంతా బాగోవాలంటే దీపమైనటువంటి ఆ వెలుగునిచ్చినటువంటి ఆ దివెల్లాలు ఏంటికైనా దీపం. మరి అటువంటి ఇల్లాలని, శ్రీమూర్తుల్ని మనం ఈ విధంగా సన్మానం చేస్తున్నామంటే మన స్టార్ వాకర్స్ క్లబ్ అందరము గర్వపడాలి. అలాగే ఈ అకేషన్కి లయన్స్ క్లబ్ హారిక ప్రసాద్ గారు రావడం, మరి వండాని సింహన్ గారు రావడం, మరి అదర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చిరు సత్కారాన్ని ఇచ్చుటకు మన కమిటీ సభ్యులు, ఫౌండరు ఇందిరాప్రసాద్ గారు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు విజయనగరం నుంచి వచ్చిన మన సుభద్రాదేవి గారు, ఆవిడకి 75 సంవత్సరాలు. ఆవిడ ఈ ఉద్యమంలో చాలా ముందుకి వెళ్ళి అందరినీ స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ 2025 ఆవిడకి ఇందిరా ప్రియదర్శిని అవార్డు అనేది వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉత్తమ